పెళ్లి కాకుండానే వివాహేతర సంబంధాలు పెట్టుకొని మళ్ళీ ఆ వివాహేతర సంబంధంలో మధ్యలో చిన్న చిన్న గొడవలు అయ్యి మా మీద రేప్ చేశారంటూ ఈ మధ్య కేసులు వస్తున్నాయి. దాన్ని ఈ ఏ కోణంలో చూడాలి? అసలు అది కరెక్టేనా? నమస్కారం అండి. పెళ్ళి అనేది ఒక వ్యక్తిగత విషయం. ఎవరిని చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, అది మన కులస్తుడా, మన మతస్థుడా, అది ఇతర కులస్తులా అనేది కూడా వ్యక్తిగత విషయం. కాబట్టి ఈ మధ్య ట్రాన్స్జెండర్స్ అంటే ఒక స్త్రీగానో పురుషుగానో పుట్టి ఒక స్త్రీ ఇంకో స్త్రీని చేసుకోవటం, లేకపోతే ఒక పురుషుడు పురుషుని చేసుకోవడం లెస్బియన్స్గా, లేకపోతే స్త్రీ పురుషుగా కాని విధంగా అంటే పురుషుడిగా పుట్టి లాజెండర్గా మారిపోయిన తర్వాత అతను వేరే అతను చేసుకోవటం, ఇలాంటి పెళ్ళిళ్ళకి సంబంధించి జరగడం ఒకటి. తర్వాత లివింగ్ టుగెదర్ అనే ఒక ఫిలాసఫీ తోటి ఇద్దరు నివసిస్తూ ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో భార్యాభర్తలాగా వ్యవహరిస్తూ పిల్లల్ని కూడా కంటాం. తర్వాత ఏదో ఇబ్బందులు వస్తే ఈయన నన్ను రేప్ చేశాడని కేసులు పెట్టడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ మధ్య ఒక ప్రముఖమైన కేసులో సుప్రీంకోర్టు ఏమనిందంటే, ఇద్దరు ఇష్టపడి కలిసి ఉన్నప్పుడు సహజీవనం చేస్తున్నప్పుడు తర్వాత వాళ్ళ మధ్యలో విభేదాలు వచ్చి ఒకరిపై ఒకరు వ్యవహారం చేసుకుంటూ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కేసులు పెట్టి ఆ కేసుల్లో కూడా నన్ను మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోలేదని, లేకపోతే నన్ను శారీరకంగా అనుభవించాడు, నన్ను రేప్ చేశాడని కేసులు పెడితే ఇవి చెల్లవు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకే లింగానికి సంబంధించిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని సహజీవనం చేయటం అనేది అంగీకరించు, అది పెళ్లి కాదని కూడా చెప్పడం జరిగింది. మరి అమెరికాలో అయితే రెండే తెగలు ఉన్నాయి, స్త్రీ పురుషులే, మూడో వాళ్ళు లేరని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ మనం చూస్తుంటే మన ప్రకృతికి విరుద్ధంగా లేకపోతే సంస్కృతికి విరుద్ధంగా ఎవరైనా సరే ఈ ప్రేమలు పెళ్ళిళ్ళ వ్యవహారం కనుక చేస్తున్నారంటే దానికి వెనక ఏదో ఒక ప్రతిఫలం ఆశించి చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. మరి ఇట్లాంటి సందర్భంలో జనరల్గా ఒక వ్యక్తి ఆపరేషన్లు చేసుకొని తన లింగాన్ని మార్చుకోవటం వాళ్ళ చేసినప్పుడు గవర్నమెంట్లో టెస్ట్లు అనేవి చేస్తారు. మెడికల్గా చేసిన తర్వాత వాళ్ళు అసలు ఎందుకు ఈ టెస్టులు జరిగినాయి, ఎటువంటి రిలేషన్షిప్ అనేది ఉంది వీళ్ళ మధ్యలో అని చూసినప్పుడు అది పెళ్ళే కాదనేది మనం తెలుసుకోవడానికి చట్టంలో ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్లో చెప్పినటువంటి జరిపారా లేదా అంటే, ఉదాహరణకి ఒక సందర్భంలో జస్టిస్ రామస్వామి గారు ఏం చెప్పారంటే, ఒక ఇద్దరిని కనుక సమాజం కనుక గుర్తిస్తే వాళ్ళిద్దరి మధ్యలో పెళ్లి జరిగింది, పిల్లలు కూడా ఉన్నారు, లేకపోతే పిల్లలు లేకపోయినా సహజీవనం చేస్తున్నారు, భార్యాభర్తలుగా వీళ్ళని గుర్తించవచ్చు అని కనుక గుర్తిస్తే అది పెళ్ళి అన్నారు. కానీ హిందూ మతంలో చెప్పింది ఏంటంటే సప్తపది జరగాలి, సేక్రెడ్ ఫైర్ అనేది ఉండాలి, టైయింగ్ ఆఫ్ నాట్ అనేది కూడా మంగళసూత్రం కట్టడం కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు. అదేవిధంగా కస్టమరీ సిచ్యువేషన్స్ ఉంటాయి, కష్టం ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. సో వీటన్నిటికి సంబంధించి పెళ్ళి అనే దానికి నిర్వచనం వేరు. లివింగ్ రిలేషన్షిప్లో కలిసి ఉంటూ అది వ్యభిచారం అని అనకుండా అక్రమ సంబంధంగా ఉంటూ ఆ సంబంధమే మా ఇద్దరి మధ్యలో పెళ్ళి అని చెప్పుకుంటూ తిరిగి పిల్లల్ని కూడా కానీ తిరిగి కేసులు పెట్టడం అనేది ఆనవాయితీగా అక్కడక్కడ మనం చూస్తున్నా. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి క్లియరెన్స్ వల్ల మనకు క్లారిటీ అనేది వచ్చింది. దానివల్ల ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి తప్పక చట్టబద్ధంగానే పెళ్ళిళ్ళు జరుగుతాయని నేను భావిస్తున్నాను. నమస్తే.